కష్టపడి పని చేసుకొని బతక శాతగాని బద్మాషిగాళ్ళు మంది కష్టాన్ని ఒక ఇట్లా దోసుకోబట్టే. ఇది గుంటూరు జిల్లా ఏటుకూరులో ఉన్న ఒక గలి. ఈ పెద్ద మనిషి అప్పుడే ఏడికేళ్ళ వచ్చి ఇంటి ముంగట స్కూటీ ఆపిండు. ఇంతల్నే వాడు పల్సర్ బండి మీద వచ్చిండు. అటు ఇటు చూసిండు. బండిని టర్నింగ్ తిప్పినట్టు తిప్పిండు. బండి బ్యాలెన్స్ ఆగక కింద పడ్డట్టు కటింగు కొట్టిండు. పెద్ద ఆయన జర్రొచ్చి సాయం పట్టవా, బండి లేస్తలేదు అని ఆస్కార్ యాక్టింగ్ చించిండు. ఇంతల్నే ఇంకోడు ఎదురుగా ఒక కవర్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. వాడింత చేసి అనుకుంటా బండిని లేపినట్టు చేసిండు. పెద్ద మనిషి పక్క పొంటే నిలుసొని వచ్చిన పని కథం చేసుకున్నారు. పని అయిపోగానే ఎదురుగా వచ్చినోడు అదే బండి ఎక్కి బుర్రు అని అడికించి వెళ్ళిపోయారు. ఈ పెద్ద మనిషికి అర్థం కాలే, వీడెందుకు బండి వడగొట్టిండు, వాడెందుకు వచ్చి లేపిండు, ఎందుకు మళ్ళీ వాని బండి ఎక్కిపోయిండు అన్నట్టు ఆలోచన చేసుకుంటేనే అంగి జేబులో చెయ్యి పెట్టి పుతికిండు. ఖాతామీగా ఫోన్ కనవల్లే. గప్పుడు పెద్ద మనిషికి సీన్ అర్థమైపోయింది. బండి కింద పడ్డట్టు డ్రామాలాడి నా ఫోన్ కొట్టేసుకొని పోయిరని జల్దిగా దేరుకొని బండిని షాల్ చేసి వాళ్ళ వెనక ఉరికిండు.